74th Constitutional Amendment Act 1992. So 74th Constitutional Amendment Act basically deals with the municipalities, the urban local governance. So it has added part 9A and the 12th schedule to the Indian Constitution. Part 9A and 12th schedule to the Indian Constitution. So 74th Constitutional Amendment Act has given constitutional status, constitutional empowerment to the municipalities and other urban local bodies. Okay, so it has added to the Constitution the part 9A and the 12th schedule. Okay, so ఎవల్యూషన్ ఆఫ్ మున్సిపాలిటీస్ అంటే మున్సిపాలిటీస్ అంటే అర్బన్ లోకల్ బాడీస్ ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి, ఎలా స్టార్ట్ అయ్యాయి అని మనం బ్రిటిష్ టైం నుంచి చూద్దాం. ఓకే, 1687లో మద్రాస్ ద ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్. సో ద ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ వాస్ ఫార్మ్డ్ ఇన్ 1687, దట్ ఈస్ మద్రాస్. సో మద్రాస్ ఇన్ 1687, 17th సెంచరీలో ఫస్ట్ మనకి ఫామ్ అయింది ఏంటి, మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్. 1726లో ద మున్సిపల్ కార్పొరేషన్స్ ఆఫ్ బాంబే అండ్ ద క్యాల్కటా. బాంబే అండ్ క్యాల్కటా. సో మనకి బ్రిటిష్ టైంలో 3 ఇంపార్టెంట్ ప్రావిన్సెస్ ఉండేది. ఒకటి బెంగాల్, సో అక్కడ క్యాల్కటా. సో ఒకటి బాంబే ప్రెసిడెన్సీ, సో బాంబే సిటీ, బాంబే మున్సిపల్ కార్పొరేషన్, అండ్ we have the Madras presidency, so the Madras city. So first ఏంటి, ఫస్ట్ ఇంపార్టెంట్ బెంగాల్ ప్రావిన్స్, కానీ ఫస్ట్ స్టార్ట్ అయింది మాత్రం బెంగాల్ కాదు మున్సిపల్ కార్పొరేషన్, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ మద్రాస్, ఆ తర్వాత బాంబే అండ్ కల్కట్టా. నెక్స్ట్ 1870 లార్డ్ మేయోస్ రెజల్యూషన్ ఆన్ ఫినాన్షియల్ డీసెంట్రలైజేషన్. సో లార్డ్ మేయో అనే అతను గవర్నర్ జనరల్ అనమాట. సో హీ హ్యాస్ టేకెన్ అ రెజల్యూషన్ ఫర్ ఫినాన్షియల్ డీసెంట్రలైజేషన్. ఫినాన్షియల్ డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి, సెంట్రలైజేషన్ అంటే ఏంటి, అంతమంది ఉన్నా కూడా పవర్ అంతా కూడా ఇస్ బిట్వీన్ దిస్ సెంటర్ పాయింట్ అనమాట, హూ విల్ బి ద హెడ్. కానీ డీసెంట్రలైజేషన్ అంటే సెంటర్ ఉన్నా కూడా మొత్తము కింద వాళ్ళకి డెలిగేట్ చేస్తారు, సబార్డినేట్స్కి పవర్ ఇట్లా. సో ఫినాన్షియల్ డీసెంట్రలైజేషన్ అంటే ఫినాన్షియల్ అటానమీ ఇస్తున్నారు అనమాట, డీసెంట్రలైజ్డ్గా. ఓకే, అంటే కింద సబార్డినేట్స్కి ఫినాన్సెస్ ఇచ్చి మీరు అక్కడ ప్రాపర్గా ఏ డెసిషన్స్ తీసుకోవాలో మీకు డబ్బులు ఇస్తున్నాను, మీరు ఖర్చు పెట్టి మీరు స్ట్రైవ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దట్ ఏరియా అని చెప్పి లార్డ్ మేయోస్ రెజల్యూషన్ 1870. నెక్స్ట్ 1882 ద లార్డ్ రిప్పన్, he is called as the father of local self government. ఇది ఇంపార్టెంట్, ఇది మన క్వశ్చన్స్ అడుగుతారనమాట. చూస్ కరెక్ట్ లో హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటారు. సో లార్డ్ రిప్పన్. మనకి 2 గవర్నర్ జనరల్స్ వచ్చారు, ఒకటేంటి లార్డ్ మేయో, ఇంకోటి లార్డ్ రిప్పన్. సో లార్డ్ రిప్పన్ ఇస్ కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. అంటే మేయో చేసిన దాని మీద హీ డెవలప్డ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ పాలసీ అనమాట. సో దట్ ఈస్ వై హీ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. కానీ ఇతని కాంట్రిబ్యూషన్ కూడా ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్, సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాగ్నా కార్టా ఆఫ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సో ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే ఎవరు, లార్డ్ రిప్పన్. నెక్స్ట్ 1907లో రాయల్ కమిషన్ ఆన్ డీసెంట్రలైజేషన్. సో ఒక కమిషన్ వేశారు బ్రిటిషర్స్ టైంలో. సో దాన్ని రాయల్ కమిషన్ ఆన్ డీసెంట్రలైజేషన్ అని అంటున్నాం 1907లో. 1919 సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ బికేమ్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్. సో రిజర్వ్డ్ సబ్జెక్ట్, ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అని 2 ఉండేవి 1919 యాక్ట్లో. సో రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి, బ్రిటిష్ గవర్నమెంట్ చేతిలో పెట్టుకునే వాళ్ళు అనమాట. ట్రాన్స్ఫర్డ్ అంటే ఇండియన్స్కి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు, అంటే ఎలక్టెడ్ ఇండియన్స్కి. సో ఎలక్టెడ్ ఇండియన్స్కి ట్రాన్స్ఫర్ చేసింది ఎప్పుడు అంటే లోకల్ సెల్ఫ్ అనే సబ్జెక్ట్ని, లోకల్ గవర్నెన్స్ అనే సబ్జెక్ట్ని ఇండియన్స్కి ట్రాన్స్ఫర్ చేసింది 1919లో.
సో 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి రిజర్వ్డ్ అంటే గవర్నర్ జనరల్ దగ్గర బ్రిటిషర్స్ దగ్గర ఉండేవి రిజర్వ్డ్ సబ్జెక్ట్స్. దాంట్లో ఏముంటాయి, ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ లైక్ ఫినాన్స్, డిఫెన్స్ ఎక్సెట్రా అన్ని కూడా గవర్నమెంట్ బ్రిటిషర్స్ చేతిలో పెట్టుకున్నారు. ట్రాన్స్ఫర్ చేసినవి ఏంటి, అన్ని ట్యాక్స్ కలెక్షన్ ఎక్సెట్రా లాంటి సబ్జెక్ట్స్, లోకల్ గవర్నెన్స్ లాంటి సబ్జెక్ట్స్ ట్రాన్స్ఫర్లో పెట్టారనమాట. ఆ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్లో మనకి లోకల్ గవర్నెన్స్ని ఇంక్లూడ్ చేసింది 1919 యాక్ట్లో. ఓకే, నెక్స్ట్ 1924లో కంటోన్మెంట్ యాక్ట్ అనమాట. ఓకే, కంటోన్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది 1924లో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 లోకల్ గవర్నమెంట్ బికేమ్ అ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్. ప్రొవిన్షియల్ సబ్జెక్ట్ అంటే ఏంటి, స్టేట్ సబ్జెక్ట్. ఇప్పుడు మనకి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, మనం ఇది పెట్టుకోవాలంటే 7th షెడ్యూల్లో మనకి స్టేట్ లిస్ట్ ఉంది కదా. సో దట్ స్టేట్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ప్రొవిన్షియల్ లిస్ట్ ఇన్ ది బ్రిటిషర్స్ టైమ్. సో బ్రిటిషర్స్ టైంలో మన ఇప్పుడు ప్రెసెంట్ డే ద 7th షెడ్యూల్లో స్టేట్ లిస్ట్ ఉంది కదా. సో ఆ స్టేట్ లిస్ట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ది ప్రొవిన్షియల్ సబ్జెక్ట్ ఆఫ్ ద బ్రిటిషర్స్ టైమ్. సో స్టేట్ లిస్ట్ అంటే ఏంటి, స్టేట్ ఈస్ ఎంపవర్డ్ టు మేక్ ఎనీ లాస్ ఆన్ దీస్ సబ్జెక్ట్స్ కదా. ద సిమిలర్ వే provincial governments are empowered to do any legislation related to the local governments through Government of India Act 1935. So Government of India Act 1935 లో local government పైన ఏ డెసిషన్ కానీ ఏ లా చేయాలన్నా provincial government or provincial state governments can do laws అన్నమాట. సో ఇలా ఎవాల్వ్ అయింది. ఫస్ట్ మద్రాస్, ఆ తర్వాత బాంబే అండ్ కల్కట్టా. నెక్స్ట్ లార్డ్ మేయోస్ రెజల్యూషన్ ఆన్ ఫినాన్షియల్ డీసెంట్రలైజేషన్ 1882లో లార్డ్ రిప్పన్, హీస్ పాపులర్లీ కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సో రెజల్యూషన్ ని మ్యాగ్నా కార్టా ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటాం. 1907లో రాయల్ కమిషన్ ఆన్ డీసెంట్రలైజేషన్. 1919లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ చేశారు. 1924లో ద కంటోన్మెంట్స్ యాక్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 local governments became a provincial subject. Okay, so this is the evolution of the municipalities in India. Now we'll go to the types of municipalities. So types of municipalities: Nagar Panchayat, Municipal Council, Municipal Corporation, etc. So these are the primary or the major different types of municipalities present in India. So Nagara Panchayati, ఇది కూడా గ్రూప్ 3లో నిన్న క్వశ్చన్ అడిగారు అనమాట మొన్న. సో నగర పంచాయతీ అంటే ఏంటి అంటే వాట్ ఈస్ ద ఏరియా విచ్ ఇస్ ఇన్ ట్రాన్సిషన్ పీరియడ్ అని చెప్పి అడిగారు అనమాట. ది ఆన్సర్ ఇస్ నగర పంచాయతీ. సో మన క్లాసెస్ మీరు చూస్తే నేను ఈజీగా కళ్ళు మూసుకొని బాండ్ పేపర్ మీద రాసిస్తా. అట్లీస్ట్ 40 questions యూ కెన్ ఆన్సర్ ఇట్ కరెక్ట్లీ ఇన్ ది 50 questions. 50లో 40 ఇన్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇస్ హైలీ అంటే ఇట్స్ అ వెరీ గుడ్ స్కోర్ అనమాట. 50కి 40 questions అనేది అంటే 80% అక్యురసీ అనమాట. 80% అంటే జనరలీ మనకు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, 60-70% ఉంటుంది కాంపిటేటివ్లో. ఇఫ్ యూర్ ఏబుల్ టు గెట్ 80% ఆఫ్ ది మార్క్స్ దెన్ దట్ ఈస్ అ రియల్ అచీవ్మెంట్, అకంప్లిష్మెంట్ అనమాట మనకి. ఓకే, సో నగర పంచాయతీ అంటే ఒక రూరల్ ఏరియా బేసికలీ బికాస్ ఆఫ్ ద అర్బనైజేషన్. వాట్ ఈస్ అర్బనైజేషన్? increase of urban population and the spread of urban amenities. Basically 70% of working population అందరూ కూడా నాన్ అగ్రేరియన్ ఆక్యుపేషన్స్లో ఉండాలన్నమాట. నాన్ అగ్రేరియన్ అంటే ఈ ప్రైమరీ అగ్రికల్చర్ కానీ క్యాటిల్ రేరింగ్ కానీ ఎక్సెట్రా అన్ని ప్రైమరీ సెక్టర్ ఉంది కదా. ఆ ప్రైమరీ సెక్టర్ కాకుండా 70% ఆఫ్ పాపులేషన్ అందరూ కూడా
సెకండరీ, టెరిషరీ అండ్ క్వాటర్నీ, క్వినరీ అని కూడా డివిజన్స్ ఉన్నాయి. బట్ బేసికలీ నాన్ అగ్రేరియన్ సెక్టార్ మీద డిపెండ్ అయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ అర్బన్ పాపులేషన్. ఇండస్ట్రియల్, సర్వీస్ సెక్టర్ కూడా. ఇప్పుడు మన తెలంగాణలో ఇండస్ట్రీస్ కన్నా కూడా సర్వీస్ సెక్టర్ ఇస్ హైలీ పాపులర్. సో అలా అనమాట. సో నాన్ అగ్రేరియన్ బేసికలీ 70% వర్కింగ్ పాపులేషన్. డౌట్ అదే క్లియర్గా ఉండాలి మన డెఫినేషన్లో. వర్కింగ్ పాపులేషన్ 70% మంది వర్కింగ్ పాపులేషన్, మెన్ అవ్వచ్చు, ఉమెన్ అవ్వచ్చు, హూ ఆర్ ఇన్ ది వర్కింగ్, హూ ఆర్ డూయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ వర్క్. వాళ్ళు 70% నాన్ అగ్రేరియన్ ఆక్యుపేషన్స్లో ఇండల్జ్ అయి ఉంటే దెన్ దట్ ఏరియా ఇస్ కాల్డ్ యాజ్ అర్బన్ ఏరియా. ఓకే, సో అర్బనైజేషన్కి దెర్ ఆర్ మెనీ రీజన్స్, మెనీ. సో అవన్నీ మనం ఇప్పుడు చూడ అంటే మన పాలిటీలో సంబంధం లేదు, అది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది జాగ్రఫీ. సో మన పాలిటీలో మనం ఏం నేర్చుకోవాలి? సో అర్బన్ 3 types ఆఫ్ మున్సిపాలిటీస్ ఉంటాయి. సో రూరల్ టు అర్బన్ ఎప్పుడైతే ట్రాన్సిషన్ అవుతుందో దాన్ని మనం నగర పంచాయతీ అంటాం. సో ఈ నగర పంచాయతీని ఎందుకు నగర పంచాయతీ అంటున్నాము? బికాస్ రూరల్ ఏరియాస్కి స్పెసిఫిక్ నీడ్స్ ఉంటాయి, అర్బన్ ఏరియాస్కి స్పెసిఫిక్ నీడ్స్ ఉంటాయి. ఇది ట్రాన్సిషన్లో ఉంది, రూరల్ టు అర్బన్లోకి అవుతుంది కాబట్టి వీటి నీడ్స్ అనేవి డిఫరెంట్ అనమాట. దానికోసము బికాస్ ఇట్ ఈస్ బికమింగ్ అర్బన్ ఏరియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నగర పంచాయతీ అని స్టార్ట్ చేసింది. సో ఇక్కడ వీటి నీడ్స్ స్పెసిఫిక్గా డీల్ చేయడానికి నగర పంచాయతీ అంటామన్నమాట. ఇప్పుడు పెద్దంబర్పేట ఉందా, రామోజీ ఫిలిం సిటీ ఆ ఏరియా అంతా, సో దట్ ఈస్ అ నగర పంచాయతీ అనమాట. సో ఇనిషియల్గా ఒక 10 years బ్యాక్ అక్కడ ఏమీ లేదు. బట్ ఇప్పుడు ఏమయ్యా, ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టారు, అక్కడ ఇన్స్టిట్యూట్స్ పెట్టారు, రామోజీ ఫిలిం సిటీ లాంటి రిక్రియేషన్ పార్క్స్ ఉన్నాయి. సో స్లోలీ దట్ ఈస్ టర్నింగ్ ఇన్ టు అన్ అర్బన్ ఏరియా. సో హైదరాబాద్ ఈస్ ఎక్స్టెండింగ్ ఇన్ ఎవ్రీ వే, రైట్? నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. వెస్ట్ అయితే యు నో ద హైలీ what we say, the highly అండ్ హై రైజ్ బిల్డింగ్స్ కానీ హై స్ప్రెడ్, ర్యాపిడ్ స్ప్రెడ్ ఉన్న సైడ్ ఏంటి? వెస్ట్ సైడ్, ద గచ్చిబౌలి, ద నార్సింగి ఏరియా ఎక్సెట్రా. అక్కడ 20 floor 30 floor బిల్డింగ్స్ కడుతున్నారనమాట. సో దట్ ఈస్ ద వెస్ట్ పార్ట్ అండ్ దిస్ ఇస్ ది ఈస్ట్ పార్ట్. సో ఇక్కడ హయత్ నగర్ అదంతా ముందుకెళ్తూ ఉంటే మనకి స్లోలీ ద అర్బన్ ఏరియా. హైదరాబాద్ ఇస్ ప్లేస్డ్ ఆన్ ద డెక్కన్ ప్లాట్యూ, రైట్? ఇట్ ఈస్ అ ప్లాట్యూ ఏరియా. సో ఇక్కడ నీకు ఎటు అన్నా మనకేమి కన్స్ట్రెయిన్స్ లేవు. ఇట్ ఈస్ వీఆర్ నాట్ అన్ ఐలాండ్ లైక్ ముంబై, or we are not having pollutions etc like the Delhi, New Delhi, NCR Delhi. సో హైదరాబాద్ కి మంచి క్లైమేటిక్, చెన్నై లాగా కోస్ట్ మీద లేదు. సో చెన్నై ఏంటి, హ్యూమిడిటీ ఎక్కువ, సో అక్కడ క్లైమేటిక్ డిటరెన్సెస్ ఉన్నాయి. బట్ హైదరాబాద్ కి ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ద అర్బన్, అంటే స్ప్రెడ్ అవ్వడానికి వీ హ్యావ్ ద జాగ్రఫికల్ ఫేవరబిలిటీ, జాగ్రఫికల్గా హెల్ప్ చేస్తుంది, రిసోర్సెస్ ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆల్సో. yes, the majority of the Telugu people from the Telangana and Andhra Pradesh are contributing for the development of the Hyderabad. సో ఇలా ఎన్నో మేజర్ రీజన్స్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, స్లోగా ఇది ఎగ్జాంపుల్, ఇది హైదరాబాద్ ఏరియా అనుకుందాం. స్లోగా ఇక్కడ ఉన్న రూరల్ ఏరియాస్ ఉంటాయి కదా. సో ఇది హైదరాబాద్. సో ఇక్కడ ఉన్న రూరల్ ఏరియాస్ ఉంటాయి కదా, స్లోగా ఏమవుతుంది, ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ పెడతారు, ఇక్కడ ఒకటి ఆర్గనైజేషన్, ఇక్కడ ఒక ఇండస్ట్రీ, ఇక్కడ ఇలా పెడుతూ ఉంటారు. సో స్లోగా ఇదంతా కూడా ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, ఇట్లా మొత్తం కనెక్టివిటీ పెరుగుతుంది, విల్లాస్ పెరుగుతున్నాయి, హౌసెస్ కనెక్టివిటీ పెరుగుతున్నాయి. స్లోగా ఇదంతా కూడా ఇలా హైదరాబాద్లో కలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూట్స్, కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్, కొన్ని అన్ని పెడుతూ ఉంటారు. స్లోగా ఇదంతా ఇలా ఇంటిగ్రేట్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడ నుంచి ఇలా కూడా ఇంటిగ్రేట్ అవుతూ ఉంటుంది. సో అలా అర్బన్, రూరల్ టు అర్బన్ ట్రాన్సిషన్ అవుతుంది అనమాట. సో ఆ ఏరియాస్కి స్పెసిఫిక్ నీడ్స్ ఉంటాయి కాబట్టి వాటి కోసం మనకి ద నగర పంచాయత్స్ అంటాం అనమాట, రైట్? నెక్స్ట్ ద మున్సిపల్ కౌన్సిల్. సో బేసికలీ టౌన్స్ ఉంటాయి కదా, Tier 2, Tier 3 cities, వాటిని మనం మున్సిపాలిటీస్ అంటాం. ద మున్సిపల్ కార్పొరేషన్స్ లైక్ ద హైదరాబాద్, ద వరంగల్, ద సిద్దిపేట్ మున్సిపల్ ఎక్సెట్రా. సో ఇక్కడ పాపులేషన్ అనేది లార్జ్ అర్బన్ ఏరియా అండ్ పాపులేషన్ ఇస్ హై. ఓకే, టౌన్స్
టౌన్స్ ఏంటంటే డెన్సిటీ తక్కువ ఉంటుంది, ఇక్కడ డెన్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది. Population is high, population density is high, and large area. Here the area is less, the population is less compared to the municipal corporations. Population is less and the density is also less. ఓకే, సో ఇట్లా అనమాట. ఇలా నగర పంచాయతీ ఇలా స్లోగా ఇంటిగ్రేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇట్ విల్ టేక్ 10-20 years, బట్ ఇట్ ఇస్ అ ప్రాసెస్. బట్ దెన్ ఇంటిగ్రేషన్ విల్ బి, ఎక్స్పాన్షన్ అనేది ఇలా జరుగుతూనే ఉంటుంది అనమాట. అందుకే మనకి రీజనల్ రింగ్ రోడ్ కాన్సెప్ట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక. ఏంటి ముందేంటి, ఇక్కడ మనకు ORR ఉండేది, రైట్? ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్, హైదరాబాద్ ఎక్స్పాండ్ అయిపోతుంది కాబట్టి సో ఇదంతా కూడా మనకి ప్రాపర్ సిటీ లాగా కనిపిస్తుంది అనమాట. సో దీనికి చుట్టూతా రీజనల్ రింగ్ రోడ్. సో ఇదేమవుతుంది, ఇది రూరల్ ఏరియా అనమాట, ఇది ట్రాన్సిషన్లో ఉంది ఇప్పుడు. సో అందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటుంది, రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పి ఇంకొక లేయర్ అనమాట. సో ఎందుకు, ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఎక్స్పాండ్ అవుతుంది. మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉంటేనే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంటేనే డెవలప్మెంట్ ర్యాపిడ్గా ఉంటుంది. సో హైదరాబాద్కి ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి. జాగ్రఫికల్గా ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్, క్లైమేటిక్గా ఇట్ ఈస్ హ్యావింగ్ అడ్వాంటేజ్, రిసోర్సెస్ ఉన్నాయి, హ్యూమన్ రిసోర్స్ ఉన్నారు. People from North India are also migrating to Telangana, Hyderabad I mean. So you know the Andhra Pradesh people are also migrating to Telangana. Chennai people are working in Telangana. So itla human resource all over the country are being attracted. Bangalore tarvata it is now the IT hub of the India kada. So ila దీన్ని ఇప్పుడు సిన్స్ ఇవన్నీ కూడా స్లోగా ఇంటిగ్రేట్ అవుతున్నందుకు దే హ్యావ్ బాట్ ద రీజనల్ రింగ్ రోడ్. సో విత్ ఇన్ ఒక 30 to 50 years ఇదంతా కూడా హైదరాబాద్ మనకి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. హైదరాబాద్ అనేది ఎక్స్టెండ్ అయిపోతూ ఉంటుంది. ఈ 50 కమింగ్ నెక్స్ట్ ఒక 30 to 50 yearsలో ఈ ఏరియా అంతా, సరౌండింగ్ ఏరియా అంతా కూడా మనకి మర్జ్ అయిపోతుంది హైదరాబాద్లోకి. సో డెవలప్మెంట్ స్ప్రెడ్ అనేది ఇట్స్ ద నేచర్ అనమాట. అండ్ బై బై 2050 1 in 2 పాపులేషన్ విల్ లివ్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఇన్ ద ఎంటైర్ గ్లోబ్. అంటే ఇద్దరిలో ఒకరు అర్బన్ ఏరియాలోనే ఉంటారు అనమాట. ఇప్పుడు మన అర్బన్ పాపులేషన్ ఎంత, ఇట్ ఈస్ అకార్డింగ్ టు 2011 సెన్సస్ ఇట్ ఈస్ సమ్ 31.1% ఎంతో కదా, 31.9% అనుకుంటా. సో అకార్డింగ్ టు 2011 సెన్సస్, మనకి ఇంకా ఇప్పుడు సెన్సస్ అవ్వలేదు ఈ డికేడ్లో, బట్ 2011లో. సో 2050 కల్లా అరౌండ్ 50%కి అర్బనైజేషన్ రీచ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ వై ముందేంటి, రూరల్ ఏరియాస్ ఆర్ ఇంపార్టెంట్. ఇప్పుడు రూరల్ అండ్ అర్బన్ పాపులేషన్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది కాబట్టి both are having a great critical role for the development of the India, or for that matter the entire globe. Okay, so next, so Nagara Panchayats, the municipal council and the municipal corporations. Next, 74th Constitutional Amendment Act 1992 so added part 9A to the constitution covering the articles 243P to Z. సో 11th schedule ఏంటి, 243 to 243O. ఇదేంటి రూరల్. సో అర్బన్ ఏంటి అంటే we have the 243P to 243ZG. ఓకే, సో ఈ ఆర్టికల్స్ రఫ్గా ఇట్లా గుర్తుపెట్టుకోవాల్సిందే మనం. ఓకే, నెక్స్ట్, సో దే ప్రొవైడ్ ఫర్ ద అర్బన్ లోకల్ గవర్నెన్స్. సో 243P to 243ZG. ఇవేంటి, రూరల్ ఏంటి, 243 to 243O. సో నేను కంపేర్ చేసి ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారని. సో నెక్స్ట్ మీరు జస్ట్ రివిజన్ చేసేటప్పుడు ఇవన్నీ 243 to 243O, 243P to 243ZG అట్లా గుర్తుపెట్టుకోవాలి 11th and 12th schedules. నెక్స్ట్ కీ ఆర్టికల్స్. సో ఆర్టికల్ 243P. So it is related to the definitions of the urban local governance. So definitions అన్ని కూడా ఆర్టికల్ 243P లో మెన్షన్ చేస్తుంది, 243Q. సో ఇదేంటి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ 3 types of urban bodies, అదే కార్పొరేషన్స్, కౌన్సిల్స్, నగర పంచాయత్స్.
సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ 3 టైప్స్ గురించి చెప్తుంది. ఈ 3 టైప్స్ ఆఫ్ కౌన్సిల్స్, నగర పంచాయతీ, కార్పొరేషన్స్ ఉంటాయి అర్బన్ బాడీస్లో అని క్యూ చెప్తుంది. 243R కంపోజిషన్. సో అక్కడ 243C కంపోజిషన్ గురించి చెప్తుంది. సిసి గుర్తుపెట్టుకోమన్నా, కంపోజిషన్ సి కదా. సో 243R ఇక్కడ కంపోజిషన్ గురించి చెప్తుంది. నెక్స్ట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ కంపోజిషన్ ఆఫ్ ద వార్డ్ కమిటీస్ ఫర్ ఏరియాస్ విత్ ద పాపులేషన్ ఆఫ్ 3 lakhs ఆర్ మోర్. సో 3 lakhs ఆర్ మోర్ ఉన్న పాపులేషన్లలో వార్డ్ కమిటీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలి అని మనకి 243S. ఓకే, ఎస్ ఏం చెప్తుంది? 3 lakh పాపులేషన్ ఆర్ మోర్ వార్డ్స్ పెట్టాలి అని చెప్తుంది, వార్డ్ కమిటీస్. నెక్స్ట్ 243T. టీ ఏం చెప్తుంది? రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎవ్రీ మున్సిపాలిటీ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ఉమెన్. సేమ్ లైక్ మనకి రిజర్వేషన్స్ దాంట్లో కూడా ఉన్నాయి కదా, ఎస్సీస్కి, ఎస్టీస్కి, ఉమెన్కి ఉంటుంది కదా, సేమ్ అట్లానే ఇక్కడ కూడా అనమాట. రిజర్వేషన్స్ ఆర్ ద బేసిక్ ఫండమెంటల్ థింగ్ అనమాట లోకల్ గవర్నెన్స్లో. ఎస్పెషలీ ఉమెన్కి చాలా, మీరు ఇది ప్రతి ఇయర్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అని రిలీజ్ చేస్తారు, లేదంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంట్లో 4 different క్రైటీరియా ఉంటుంది అనమాట, ఉమెన్ని ఎలా జడ్జ్ చేస్తున్నాం మనం వాళ్ళ పొజిషన్ని అని. దాంట్లో పొలిటికల్గా ఎగ్జాక్ట్ ఐ డోంట్ రిమెంబర్ ద ర్యాంక్, బట్ ఇట్స్ అరౌండ్ ఐ థింక్ సమ్ 43/120 ర్యాంక్ సంథింగ్, అంటే 120 కంట్రీస్లో 43rd పొజిషన్లో ఎందుకు ఉంది అంటే, ఇప్పుడు మనకి ఉమెన్ రిజర్వేషన్ బిల్ కూడా వచ్చింది కదా. సో దాంట్లో పాజిటివ్స్లో ఏంటి అంటే, ఇది కంపల్సరీ మెన్షన్ చేయాల్సిన పాయింట్ అనమాట. లోకల్ గవర్నెన్స్లో మనకి 1/3 సీట్స్ ఉమెన్కి ఇవ్వటం వల్ల చాలా ర్యాంక్ పెరిగిందనమాట మనకి ఉమెన్ పొలిటికల్ అరీనాలో. హెల్త్లో వర్స్ట్ ఉంది, లీస్ట్ ర్యాంక్. ఎడ్యుకేషన్లో అండ్ ఇంకొక క్రైటీరియా నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, బట్ పొలిటికల్లో 43. దిస్ ఇస్ ద బెస్ట్ ర్యాంక్ అనమాట ఇండియాకి. సో బెస్ట్ ర్యాంక్ ఎందుకు అని అంటే, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్. సో ఇన్ ద సిమిలర్ వే మనము ఎమ్మెల్యేస్ ఇన్ స్టేట్, ఎంపీస్ ఇన్ లోక్సభ కూడా మనం ఉమెన్ రిజర్వేషన్ ఇస్తే దేర్ ర్యాంక్ విల్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్, అంటే దేర్ పొజిషన్ విల్ ఇంక్రీజ్. సో దేర్ ర్యాంక్ విల్ రెడ్యూస్, అంటే మేబీ 20s, ఫ్యూచర్లో 1కి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇదే రిపోర్ట్ ప్రకారం ఏంటి, ఇండియా విల్ నీడ్ సమ్ 140 years అంట, నాకు 132 years అనుకుంటా ఎగ్జాక్ట్గా, ఐ డోంట్ రిమెంబర్ ఇట్. వెన్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ Group 1 మెయిన్స్ ఐ హ్యావ్ స్టడీడ్ ఇట్, బట్ ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ నంబర్. సో 132 years పడుతుందంట ఉమెన్కి మెన్కి డిఫరెన్స్ లేకుండా ఇండియాలో చేయడానికి. అంటే ఏంటి 132 years అంటే ఏమనుకోవాలి అసలు, సెంచరీ కన్నా కూడా చాలా ఎక్కువ అనమాట. జనరేషన్స్, మనము మన పిల్లలు, వాళ్ళ పిల్లలు వాళ్ళు అనుభవిస్తారనమాట. మెన్ అండ్ ఉమెన్ అనే డిఫరెన్స్, బయాస్ ఆ జనరేషన్లో ఉండదన్నమాట. సో 132 years పడుతుందంట ఉమెన్ టు బికమ్ ఆన్ పార్ విత్ ద మెన్ ఇన్ ఇండియా. సో దానికోసం ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది చాలా క్రిటికల్ అనమాట, ఇంపార్టెంట్ మనకి. సో పుట్టింగ్ దట్ అసైడ్, విల్ కమ్ బ్యాక్ టు ది టాపిక్. నెక్స్ట్, సో డ్యూరేషన్ ఆబ్వియస్లీ యూలో ఏముంటుంది, 243Uలో డ్యూరేషన్ 5 years అండ్ కండిషన్స్ ఫర్ డెజల్యూషన్ అంటే డిజాల్వ్ అవ్వడం. ఓకే, సో 243B డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్. సో ఎలా, ఏ రీజన్స్ తోటి డిస్క్వాలిఫై అవుతారు మెంబర్స్ అని. 243W, సో పవర్స్, అథారిటీ, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మున్సిపాలిటీస్ ఇంక్లూడింగ్ ప్రిపరేషన్ ఆఫ్ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ద సోషల్ జస్టిస్. ఓకే, 243X, power to impose taxes and assign revenues to the municipalities. Tax. అంతే కదా మనకి. ఫస్ట్ పవర్స్, రెస్పాన్సిబిలిటీస్ ఇస్తే కాదు, ట్యాక్సెస్, డ్యూటీస్, టోల్స్ ఏమేమి స్టేట్ గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళకి ఇస్తున్నారు అనేది ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇస్తే సరిపోదు, ఇది చెయ్యాలి అని అంటే ఇది కావాలి. పవర్స్, రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు, బట్ ఆ పవర్స్, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఫుల్ఫిల్ చేస్తాం, రిసోర్సెస్ లేకుండా చేస్తామా, చేయలేం. సో ఎక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట.
ఇప్పుడు మ్యాథ్స్లో ఎట్లయితే ఎక్స్ వాల్యూ చాలా ఇంపార్టెంట్ మనకి, ఇక్కడ కూడా ట్యాక్సెస్, రెవెన్యూ అవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. 243 ఎక్స్ అంటే చాలా ఇంపార్టెంట్ ఏంటి, పవర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయాలంటే ట్యాక్సెస్, టోల్ గేట్స్, ఫీజులు అన్నీ ఉండాలన్నమాట. సో ఎక్స్ 243 ఎక్స్. నేనైతే ఇట్లా గుర్తుపెట్టుకుంటా, ఇవన్నీ మీకు ట్రిక్స్ నేర్పిస్తున్నా సో దట్ యూ హ్యావ్ టు డెవలప్ యువర్ ఓన్ ట్రిక్స్ అనమాట, రైట్? సో ఒక్కసారి రివైజ్ చేస్తున్నా ఆర్టికల్స్. P definitions. So P is definitions. So first article kada obviously definitions untai. Q is about the constitution of 3 types of local bodies: municipal corporations, councils and the Nagar Panchayats. R, composition of municipalities. Next, S, constitution and composition of ward committees with a population of 3 lakhs or more. So 3 lakhs kanna ekku unna vallaki population ki వార్డ్ కమిటీస్ కాన్స్టిట్యూట్ చేయాలి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి 3 lakhs అనేది. ఓకే, నెక్స్ట్ టీ అంటే రిజర్వేషన్. అక్కడ 243D రిజర్వేషన్స్, ఇక్కడ టీ రిజర్వేషన్స్ ఫర్ ఇన్ ఎవ్రీ మున్సిపాలిటీ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ద ఉమెన్. నెక్స్ట్ 243U, సో డ్యూరేషన్ ఆఫ్ మున్సిపాలిటీస్, దట్ ఈస్ ద 5 years. నెక్స్ట్ V, డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్. W, powers, authority, responsibilities. So X ante important, so taxes and revenues, etc. Next 243Y. So Y enti, the State Finance Commission. Akkada enti I, 243I rural law. ఇక్కడ 243Y. సో 243Y అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఫర్ రికమెండింగ్ ఫినాన్షియల్ అలొకేషన్స్ టు మున్సిపాలిటీస్. ఓకే, అక్కడ ఏంటి ఐ, ఇక్కడ బై. నెక్స్ట్ 243Z, ఆడిట్ అండ్ అకౌంట్స్ ఆఫ్ ద మున్సిపాలిటీస్. సో 243Z లో ఆడిట్ అండ్ అకౌంట్స్ ఉంటాయి. 243ZA లో ఎలక్షన్స్ టు మున్సిపాలిటీస్ కండక్టెడ్ బై ద స్టేట్ ఎలక్షన్ కమిషన్. అక్కడ 243K ఇది. సో K, ఇక్కడ 243ZA. నెక్స్ట్ ZG, సో బార్ ఆన్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ కోర్ట్స్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ ఎలక్టోరల్ మ్యాటర్స్ ఆఫ్ మున్సిపాలిటీస్. అంటే ఏంటి, కోర్ట్స్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు. బార్ అంటే ఏంటి, చెక్, స్టాపింగ్ అనమాట. సో కోర్ట్స్ని స్టాప్ చేస్తుంది అనమాట, ఎలక్టోరల్ మ్యాటర్స్ ఆఫ్ మున్సిపాలిటీస్లోకి రాకూడదు అని చెప్తుంది అనమాట. సో 243ZZ, బార్ ఆన్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ కోర్ట్స్ ఇన్ ఎలక్టోరల్ మ్యాటర్స్ ఆఫ్ మున్సిపాలిటీస్. అంటే ఏంటంటే ఏదన్నా ఎలక్టోరల్ మ్యాటర్స్ మీద కంప్లైంట్స్ వచ్చినా, డిస్ప్యూట్స్ వచ్చినా కోర్ట్స్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ అథారిటీకి ఎంపవర్ చేస్తుందో, సో ఈ అథారిటీ మాత్రమే ఇవి డీల్ చేస్తుంది అన్నమాట. సో మిగతా వాళ్ళు డీల్ చేయడానికి వీలు లేదు. సో నెక్స్ట్ 12th schedule. జస్ట్ ఒక 2 minutes లో చిన్న టాపిక్ ఇది కంప్లీట్ చేసుకొని కంటిన్యూషన్ ఆఫ్ మున్సిపాలిటీస్ విల్ డూ ఇట్ టుమారో. ఓకే, 12th schedule. సో ఇట్ స్పెసిఫైస్ 18 ఫంక్షనల్ ఏరియాస్. సో దాంట్లో 29 ఏరియాస్. ఇక్కడ 12th schedule, 11th schedule ఇది. సో 12th schedule 18 ఏరియాస్. సో అర్బన్ ప్లానింగ్, రెగ్యులేషన్ ఆఫ్ ల్యాండ్ యూస్, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్, వాటర్ సప్లై, పబ్లిక్ హెల్త్, శానిటేషన్, వేస్ట్ మేనేజ్మెంట్, అర్బన్ పావర్టీ ఎలివియేషన్, స్లమ్ ఇంప్రూవ్మెంట్. సో ఇట్లాంటి టాపిక్స్ అన్నీ కూడా మనకి 12th schedule అమాంగ్ ద 18 ఫంక్షనల్ ఏరియాస్. సో ఎలా గుర్తుపెట్టుకుంటాం ఇవి, ఒక 2-3. ఇప్పుడు చెత్త కలెక్షన్ ఉంటుంది, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. సో వేస్ట్ మేనేజ్మెంట్ అక్కడ GHMC అని రాసి ఉంటుందా, అంటే ఏంటి, లోకల్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ కేర్, రైట్? వాటర్ సప్లై మీద కూడా హైదరాబాద్ మెట్రోపాలిటన్ సప్లై ఏరియా అని ఏదో ఉంటుంది కదా. సో వాటర్ సప్లై కూడా లోకల్ది. నెక్స్ట్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్. ఓకే, అఫ్ కోర్స్ ఫండ్స్ ఇచ్చేది మనకి స్టేట్ గవర్నమెంటే, కాకపోతే చిన్నవి రోడ్స్, బ్రిడ్జెస్ ఎవరు చేస్తారు అని అంటే
మనకి ద లోకల్ గవర్నమెంట్. జిహెచ్ఎంసీస్ ప్రైమరీ ఎయిమ్ ఇస్ ద అర్బన్ ప్లానింగ్, అవునా? సో రెగ్యులేషన్ ఆఫ్ ల్యాండ్ యూస్. సో ల్యాండ్ యూజ్ దగ్గరగా ఉండి చూసేది ఎవరు? అర్బన్ మున్సిపల్ కార్పొరేషన్స్. దట్ ఈస్ వై రెగ్యులేషన్ ఆఫ్ ల్యాండ్ యూస్. ఏ ఏరియాలో ఏమున్నాయి, ఇప్పుడు మనము G+2 G+3 కడతాం కదా. సో ఒకవేళ కొంతమంది దాన్ని ఏం చేస్తారంటే G+5 వేస్తారు రెసిడెన్షియల్ ఏరియాస్లో. సో దీన్ని వచ్చి ఎవరు ఏమంటారు, కంప్లైంట్ ఎవరైనా ఇచ్చారనుకో, దీన్ని వచ్చి ఎవరు చూస్తారు? జిహెచ్ఎంసీ ఆఫీస్ వాళ్ళు చూస్తారు. సో ఇట్లా గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇవన్నీ. పబ్లిక్ హెల్త్, శానిటేషన్, వేస్ట్ మేనేజ్మెంట్, అర్బన్ పోవర్టీ. ఇప్పుడు 5 రూపీస్కి మనకి రైస్ పెడతారు, ఐ మీన్ జిహెచ్ఎంసీ క్యాంటీన్స్ ఉంటాయి. సో ఎవరు పెడుతున్నారు? పావర్టీ ఎలివేషన్లోనే కదా 5 రూపీస్కి మంచి ఫుడ్, రైస్, కర్రీ, పప్పు, నీళ్ళ పెరుగు. సరే పెరుగు ఎలా ఉంది పక్కన పెడితే నీళ్ళ పెరుగు అన్నా వాళ్ళు పెడుతున్నారు. సో ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు? 5 రూపీస్ క్యాంటీన్స్, జిహెచ్ఎంసీ. ఆ బోర్డు కనిపిస్తుంది మనకి అక్కడ పక్కన వెళ్తాయి. సో అట్లా గుర్తుపెట్టుకోవాలి. పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్, స్లమ్ ఇంప్రూవ్మెంట్ ఎక్సెట్రా. సో విల్ కంటిన్యూ ద క్లాస్ టుమారో. ఓకే, మనకి ఇంకా దీని డీటెయిల్స్ ఉంటాయి, డీటెయిల్స్ అండ్ టైప్స్ ఆఫ్ అర్బన్ గవర్నమెంట్ ఎక్సెట్రా. పెద్ద ఇంకా అంతే అయిపోయింది, కంటోన్మెంట్ అంతే. సో దీనికి ఒక ½ అవర్ అయితే ఇది అయిపోతుంది రేపు. ఆ తర్వాత సమ్ మిస్లీనియస్ ఇంపార్టెంట్ బాడీస్ చూద్దాము. ప్రాబబ్లీ టుమారో విల్ బి కంప్లీటింగ్ our polity syllabus. Okay.